హ్యాపీ బర్త్డే అక్క. ఎలా అనిపించింది అమ్మా? హ్యాపీ బర్త్డే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా బర్త్డే ప్రెప్ వ్లాగ్ ఇదంతా. సో నేల్స్తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. సో మా కమ్యూనిటీలోనే ఉంది సలూన్. సో దానికి నేను మమ్మీ పెడిక్యూర్ ఇంకా నేల్స్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా 2 days ఉంది నా బర్త్డే. వెరీ ఎక్సైటెడ్ బికాస్ నాకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. బేసికలీ ది డేస్ బిఫోర్ బర్త్డేస్ ఆర్ వెరీ నైస్. చిన్నప్పటి నుంచి అంతే. బికాస్ చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్తాము, చాక్లెట్స్ ఇవ్వాలి, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి చాక్లెట్స్ కోసం హంగామా అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత పెద్ద పనులు ఏం లేవు కాబట్టి స్టిల్ ఐ గెట్ ఎక్సైటెడ్ ఫర్ మై బర్త్డే. నాకు బర్త్డే రోజు కన్నా బర్త్డే 2-3 days ముందు రోజు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ బర్త్డే రోజు అంత ఏమి ఉండదు. ఈసారి కొంచెం నా బర్త్డే ఈస్ నాట్ గోయింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, బట్ దెన్ ఇట్స్ ఓకే. ఏం చేస్తాం. చూసిన ప్రతిసారి చాలా బాధేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ వ్యూ క్లోజ్ అయిపోతుందని. ఎందుకు వెళ్ళి ఇంకో చోట బిల్డ్ చేసుకోవచ్చు కదా. ఇది సో ప్రిటీ. మాన్సూన్లో ఇంకా ప్రిటీ ఉంది. ఇది మొత్తం ఇక్కడ అంతా ఎడారి లాగా ఉండేది ఇక్కడంతా. బట్ దెన్ ఇప్పుడు మొత్తం గ్రీనరీ ఉండేసరికి ఐ మిస్ దిస్. ఓకే, చెప్పుల్ని చాలా క్లీన్గా కడుక్కున్నాను గైస్. బేసికలీ ఐ టేక్ సో బ్యాడ్ కేర్ అసలు నా చెప్పులది. బట్ దెన్ టుడే రోజు చాలా క్లీన్గా కడుక్కున్నా బికాస్ మమ్మీ తిట్టింది. ఈరోజు చాలా గాలి ఉంది. సిన్స్ మా నెయిల్స్ సలూన్ అంతా కూడా మా కమ్యూనిటీలోనే ఉంది. సో ఇట్ హార్డ్లీ టేక్స్ ఒక 2-minute వాక్ అంతే. మై మమ్మీ ఈజ్ ఆల్సో కమింగ్. అన్ఫార్చునేట్లీ నెయిల్ స్టాఫ్ లేరంట. ఇంకేం చేస్తాం, పెడిక్యూర్ చేయించుకొని మమ్మీకి గ్రోసరీస్ కావాలంటే అది తీసుకొని ఇంకింటికి వెళ్ళిపోయాం. వీఆర్ హోమ్. అన్ఫార్చునేట్లీ నా నెయిల్స్ అసలు అక్కడ లేదు, స్టాఫ్ లేదని చెప్పేశారు. ఫుల్ ఎండ్ వస్తుంది. స్టాఫ్ లేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. హౌ వాస్ ది మసాజ్ మదర్? బాగుంది. ఇంకోసేపు ఉంటే బాగుంది. ఈరోజు సిరీస్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే నాకు ఎందుకో నా బర్త్డే డ్రెస్ కూడా దొరికేలాగా లేదనిపిస్తుంది. కానీ వీ షుడెంట్ లూజ్ హోప్. లెట్స్ సీ. సో ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను, నా బర్త్డే షాపింగ్కి. సో వెస్ట్ సైడ్ అని అనుకుంటున్నా బికాస్ నేను బర్త్డే డ్రెస్ కొనుక్కుంటాను. లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ ఇప్పుడు వరకు నేను దాన్ని మళ్ళీ రీవేర్ చేయలేదు అసలు, ఎందుకో తెలియదు. సో ఐ వాస్ లైక్ ఈసారి బర్త్డేకి ఐ థాట్ మళ్ళీ నేను వాడేది తెచ్చుకుంటే ఇట్ విల్ బీ బెటర్ కదా అని చెప్పేసి. సో అందుకే ఐమ్ గోయింగ్ ఫర్ వెస్ట్ సైడ్. బేసిక్ టాప్ అయినా లేదా నార్మల్ డ్రెస్ అయినా ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పేసి. ఇంకొక 2 daysలో నా బర్త్డే. ఈరోజు July 3rd ఇస్ మై బర్త్డే. అండ్ ఇప్పటి వరకు నేను డ్రెస్ కొనుక్కోలేదు. సో యా. అండ్ ఆల్సో ఇంకోటి ఆల్ట్రేషన్ కూడా ఉండింది. సో దానికి కూడా ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఇప్పుడు ఎతకాలి. ఈ డ్రెస్ ఉంది. ఇది నేను ఐ గెస్ 6 months బ్యాక్ కొన్నట్టున్నాను, కానీ ఇప్పుడు వరకు నేను దాన్ని వాడలేదు. సో అందుకే ఐ థాట్ ఐ జస్ట్ యూస్ దిస్ ఆల్సో నా బర్త్డేకి అని. ఇది ఫుల్ స్లీవ్స్ ఉంది దిస్ కుర్తా సెట్. అది లూజ్ ఉంది నా హ్యాండ్స్. సో దాన్ని కూడా కొంచెం ఆల్ట్రేషన్ ఎవరైనా చేస్తారేమో అని చూసి చేయించుకోవాలి. సో ఇప్పుడు వెళ్ళి ఒకటి బర్త్డే డ్రెస్ తెచ్చుకోవాలి, ఇంకొకటి దీన్ని ఆల్ట్రేషన్ చేయించుకొని రావాలి. అసలు ఏంటి బర్త్డే వస్తుంది, నా స్కిన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్కిన్నింగ్. నా హెయిర్ అంటారా, అది నా హెయిర్ కూడా కట్ చేయించుకోవాలి. కానీ ఐ థాట్ బర్త్డే అయిపోయిన తర్వాత కట్ చేయించేసుకుందాం కొంచెం షార్ట్ అని చెప్పేసి. ఇది అసలు అవ్వట్లేదు నాకు. బికాజ్ నా హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది. లైక్ ది థిక్నెస్ చాలా సన్నగైపోతుంది, కానీ లెంత్ గ్రో అవుతుంది, విచ్ ఇస్ నాట్ నైస్. సో అందుకనే కొంచెం షార్ట్ చేయించేసుకొని కొంచెం నీట్గా మెయింటైన్ చేయొచ్చులే అని చెప్పేసి ఏమైనా గో షార్ట్. సో బర్త్డే అయిపోయిన తర్వాత ఐ విల్ గో ఫర్ హెయిర్ కట్. ఎవరైనా బర్త్డే ముందు చేయించుకుంటారు, నేను సిల్లీగా బర్త్డే తర్వాత చేయించుకుంటున్నాను. బట్ ఇట్స్ ఓకే.
ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను. నా ఫ్రెండ్ వస్తుంది నాతో పాటు షాపింగ్కి. సో ఫస్ట్ తన ఇంటికి వెళ్ళి నా కార్ అక్కడ పెట్టేసి దెన్ వీ షల్ గో స్కూటీలో. బికాస్ అట్వల్లి రోడ్స్లో కార్ అనేది ఇట్స్ ది నాస్టియెస్ట్ థింగ్ కాబట్టి ఇంకా వీ హ్యావ్ నో ఆప్షన్ బట్ గో స్కూటీలో, ఈజియెస్ట్ ఆప్షన్. అది కూడా ఈ టైంలో సిన్స్ ఇంకా అక్కడికి వెళ్తున్నాను కాబట్టి 4M నెక్సెస్ మాల్లో వెస్ట్ సైడ్లో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి బేసికలీ ఇక్కడికి వచ్చేసాక ఐ ఫీల్ సో సాడ్, ఎందుకంటే నా ఫ్రెండ్ నేను మంచిగా ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరూ లైక్ కొన్ని మినిట్స్ అవే. ఇంకా సక్సెస్ఫుల్గా ఎలక్ట్రిషన్ అయిపోయిన తర్వాత ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయాం. సో అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను. నేను చాలా సింపుల్గానే తీసుకోవాలనుకున్నా. సో ఇంకా కలెక్షన్ కూడా ఎక్కువ లేదు. సో ఐ ఫౌండ్ 2 pieces ఇంకా మంచిగా తీసేసుకొని దెన్ వీ వెంట్ టు ఈట్ డిన్నర్ ఇన్ కాలిఫోర్నియా బొరేటో. ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు కూడా మాల్కి వెళ్ళినా మినీసో ఉంటే ఖచ్చితంగా నేను ఒక రౌండ్ వేస్తాను. అండ్ ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ ఇట్లానే భలే అవుతుంది నాతో. ఎప్పుడు వెళ్ళినా కూడా అంటల్ నౌ ఎవ్రీ సింగిల్ టైం వాళ్ళు వెళ్ళి ఒక స్ట్రోల్ వేసి దాని తర్వాత ఇంటికి వెళ్తాం. నేనేం కొనను, కండిస్ చూస్తాను అదేంటో. ఇంకా వీ హ్యావ్ దిస్ థింగ్, ఊరంతా తిరిగిన తడవం కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి తడుస్తాం అదేంటో. ఇంకా ఫైనలీ వీ రీచ్డ్ మై ఫ్రెండ్స్ హౌస్. ఇంకా దాని తర్వాత ఐ వాస్ గోయింగ్ టు మై హౌస్. ఫైనలీ షాపింగ్ అయిపోయింది. సో నాకు 2 టాప్సే దొరికాయి. ఎక్కువ కలెక్షన్ కూడా లేకుండింది ఏంటో. వచ్చేసరికి ఐ థింక్ ఇట్ ఈస్ 10:40. వెరీ లాంగ్ జర్నీ అయింది అండ్ దిస్ ట్రాఫిక్ ఆల్సో. సో పర్లేదు, నాకు బాగానే దొరికాయి. జస్ట్ 2 దొరికాయి. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బర్త్డే ఇలా లేదు, బట్ దెన్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్ ఓన్లీ. అండ్ నా ఎలక్ట్రిషియన్ కూడా అయిపోయింది. నా ఎలక్ట్రిషియన్ అయిపోయినందుకు ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ వాస్ లైక్ ఎలక్ట్రిషియన్ ఇంత ఫాస్ట్గా ఎవరు చేసేస్తారని. బట్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ త్వరగా చేసి ఇచ్చేసారు. సో యా, నేల్స్ తప్ప అన్నీ వెంట యాజ్ ప్లాన్ టుడే. ఇది నేను తెచ్చుకున్న కుర్తీ, షార్ట్ కుర్తీ ఐ గెస్. ఇది నా ప్యాంట్, ఇంట్లో ఉన్న ప్యాంట్. ఇది చాలా 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 క్యూట్ ఉంది. మేబీ బికాస్ ఆఫ్ ది నెక్ ఏమో, కానీ దిస్ లుక్స్ సో క్యూట్. అంటే సో క్లీన్ ఉంది. This is nice actually, very nice. I am like very sick. I don't know ఏం చేయాలని చెప్పేసి, బట్ స్టిల్ మై క్యూట్ ఫ్రెండ్స్ వచ్చి నాకు నా ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. తినకి నా బర్త్డే ఎఫెక్ట్ గైస్. వద్దన్న గాలి వస్తానే మీరు చాలా లైక్ ఎంత వస్తుందో అసలు. ఆ బుజ్జి విండో నుంచి ఇది ఎగిరిపోతుంది. సో మచ్ గాలి ఇస్ కమింగ్. ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. క్యాండిల్ ఇట్స్ టాక్సిక్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు అక్క. Happy birthday to you. Thank you, Rishi. This is my dress. ఇప్పుడు మంచిగా స్కిన్ కేర్ చేసుకొని గుడికి వెళ్ళాలి. సో ఇక్కడ మమ్మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మమ్మీ 2 minutes అంటే ఇంకా ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నాను. చూపించు నీ స్వీట్. దిస్ ఇస్ కీర్ కదా? షీర్ కుర్మా అంటారు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. నాకు స్వీట్స్ పెద్దగా నచ్చవు, తప్పదు. సో ఇప్పుడు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి, టెంపుల్ తర్వాత వచ్చి సుబ్బు హాస్పిటల్కి వెళ్ళి, దాని తర్వాత ఈరోజు పెద్దగా ఏం ప్లాన్స్ లేవు ఇంట్లోనే. సో ఏమైతే చూడాలి.
ఇంకా టెంపుల్ వెళ్ళక ముందు ఆకలేస్తూ ఉంటే సర్లే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకెక్కడ మమ్మీ పిన్నితో మాట్లాడుతూ ఉంటే నేను కూడా తింటూ వింటూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా నా రూమ్లోనే ఇంత క్యూట్గా డెకరేషన్ చేశారు. ఇంకా దాంతో మమ్మీ నేను సుబ్బు కేక్ కటింగ్ ఇక్కడే చేసుకొని ఇంకా ఫొటోస్ దిగి ఇంకా దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాం. సో మేము దిస్ ఏరియాకి కొత్త కాబట్టి ఇంకా టెంపుల్స్ ఎక్కడున్నాయని చెప్పి చూడలేదు. బట్ దెన్ ఇది మాకు ఇంటి దగ్గర ఉందని చెప్పేసి దీనికి వచ్చేసాం. మా మమ్మీతో గుడికి వెళ్తే టాప్ టు బాటమ్ అన్ని బొట్లు పడుతుంది. ఎందుకు ఇన్ని బొట్లు పడతావు? శివయ్య ఆంజనేయ స్వామి ఆల్ గాడ్స్ కవర్డ్. ఇంకా టెంపుల్ విజిట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాం. బేసికల్లీ ఇక్కడ కొత్తగా మూవ్ అయ్యాం కాబట్టి టెంపుల్స్ ఎక్కువ తెలియట్లేదు. సో ఇది మేము ఎప్పుడు ఆన్ ది వే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకటి కనిపిస్తే ఇంకొచ్చేసాం ఇక్కడికి. ఆ రోడ్ పైన ఏదో ఉందని చెప్పేసి ఆపేసి మరీ కొనుక్కుంటుంది. ఐ థింక్ షీస్ కమింగ్ బ్యాక్. ఆ ప్లేస్లో మా మమ్మీకి ఫ్లవర్స్ నచ్చలేదని చెప్పేసి ఇప్పుడు ఈ ప్లేస్లో స్టాప్ చేసాం. దిస్ ఈస్ మై డ్రెస్, వన్ ఆఫ్ ది బర్త్డే డ్రెస్సెస్. ఇంకా నో ప్లాన్స్, ఫుడ్ తినేసి ఇంకెప్పుడు సుబ్బు హాస్పిటల్కి వెళ్ళాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎందుకు సుబ్బు? I am asking you, Subbu. I'm just asking. Hope వాడికి మంచిగా అయిపోయి ఇంకా దిస్ ఇస్ ది ఎండ్ అని చెప్పేసి. బట్ దెన్ ఇంకా హాస్పిటల్ విజిట్ అయిపోయాక ఇంటికి వచ్చాం. టుడే ది స్కై వాజ్ లుకింగ్ ఎక్స్ట్రా ప్రిటీ నా బర్త్డే అని చెప్పేసి చాలా బాగుంది. ఇంటికి వచ్చాక నాకు ఈ కేక్ సర్ప్రైజ్గా పంపించింది నా బెస్ట్ ఫ్రెండ్. తను నా దగ్గర లేకపోయినా కూడా నా బర్త్డే రోజుని స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. తను నాతో ఉన్న ప్రతి బర్త్డేని కూడా అన్ఫర్గెటబుల్ అండ్ చాలా మంచి మెమరీస్ ఇస్తుంది. బట్ దెన్ దిస్ టైం దూరం ఉన్నా కూడా సేమ్ ఎఫర్ట్ అండ్ సేమ్ లవ్. I miss her so much on my special day, but then yeah. నా బెస్ట్ ఫ్రెండ్ సెండ్ చేసింది నాకు కేక్. సిన్స్ ఇట్స్ మై బర్త్డే అండ్ తను ఇక్కడ లేదు, లండన్లో ఉంది. బట్ దెన్ షీ స్టిల్ సెంట్ మీ అ కేక్. ఐ లవ్ యూ వర్షి. ఇది నేనే, ఇది మా మమ్మీ. ఇందా నుంచి కష్టపడి ఒక షార్ట్ కోసం ఒక మమ్మీ ఓల్డ్ శారీ తీసుకొని వేసుకొని 2 hours ఇచ్చి ఫోటోషూట్ కూడా అయిపోయాక మా మమ్మీకి ఆ ఫోటో దొరకట్లేదు. సో మై మమ్మీ ఈజ్ మై నెంబర్ 1 క్రిటిక్. నా పైన మా మమ్మీ వేసిన జోక్స్ ఎవరు వేసి ఉండరు. బట్ దెన్ ఇట్ ఈస్ ఓకే, షీ కీప్స్ మీ గ్రౌండెడ్. దాని తర్వాత నా బర్త్డే కాబట్టి మమ్మీ మిర్చి బజ్జీ చేస్తా అంది. సో దానికోసం అట్లా ఏం చేస్తే ఇంట్లో అని చెప్పేసి మమ్మీతో నేను కూడా వెళ్ళాను రత్నదీప్కి. దాని తర్వాత సుబ్బుకి దిస్ బాల్ కావాలి అంటే అది కూడా తీసుకొని ఇంకా వెజిటేబుల్ షాపింగ్ చేసేసి దెన్ ఐ వెంట్ హోమ్. డిన్నర్ కాదు, లంచ్ తెలియదు దేనికి వెళ్తాను. మమ్మీతో పాటు నేను కూడా గ్రోసరీ షాపింగ్కి వెళ్ళా రత్నదీప్ అంటే. సిన్స్ ఇట్స్ మై బర్త్డే, సుబ్బు సిక్కు ఉన్నాడని చెప్పేసి మమ్మీ చికెన్ ఏం చేయలేదు. సో అందుకే నా కోసం మిర్చి బజ్జీ చేస్తుంది. సో దానికోసం మిర్చి కోసం వెళ్ళాము. ఇంకా మమ్మీ కిందే వాకింగ్ చేసుకుంటుంది. ఇంకా నేను పైకి వచ్చేసాను. ఐ థింక్ వచ్చేస్తుంది అనుకుంటా. ఏంటి ఇది? కొంచెం ఆయిల్ తక్కువ. ఇది మాడిపోయాయి. టేస్ట్ రాదు. ఆయిల్ తక్కువ వల్ల కలర్ చేంజ్ అవుతుంది. దే ఆర్ రోస్టెడ్. జరుగు. దీస్ ఆర్ రోస్టెడ్. రోస్టెడ్ కాదు అది. టేస్ట్. దీస్ ఆర్ రోస్టెడ్ రా, మాడిపోయింది. బేసికలీ వాడు ఎయిర్ ఫ్రైయర్లో చేశాడు ఫ్రెంచ్ ఫ్రైస్. ఇట్స్ రోస్టెడ్. వాడు సాస్లో తిని సెట్ అయిపోతుంది అంట.
అబ్బా ఇట్ ఈస్ వెరీ మచ్ రోస్టెడ్. ఏంటి ఎక్కువ సాస్లో తిను. అందరూ ఎంత మార్చుకున్నావు. నేను చూసుకోరా జస్ట్ టీవీ చూస్తున్నా. మీరు ఇలా చేయకండి. వెన్ యూఆర్ కుకింగ్ దగ్గర ఉండి కుక్ చేయండి. లేదంటే ఇలా రోస్ట్ అనేది తిన్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చెప్పుదా. అసలు సాల్ట్ లేదు ఉంటే అలా. మేబీ a little less. I think it will be fine. చాలా మా ఇంట్లో వంట రాంది నాకు, అట్లానే బాగా టేస్ట్ వచ్చేది కూడా నాకే. నేను టేస్ట్ మంచిగా చెప్పగలను ఏది తక్కువైంది ఏది ఎక్కువైందని. మా తమ్ముడు ఎక్కువ ఫుడ్ తింటాడు కానీ టేస్ట్ తెలియదు. సో ఐఎమ్ ది టంగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను ఆల్ స్పైసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇంక ఈ రోస్ట్ అయిన దాన్ని తినడం కష్టం. ఖచ్చితంగా దాన్ని నెక్స్ట్ టైం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అక్కడే ఎట్లా నవ్వులుతావు సుబ్బు. ఐ థింక్ నా బర్త్డే రోజు నాకు మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ పైన విరక్తి వస్తుంది. బాగానే ఉంది, అంత బ్యాడ్ లేదు. అది ఏంటంటే అట్లా మనం చేసుకుంటే అట్లానే వస్తాయి అక్క. నేను చేసి చూపిస్తా. లాస్ట్ టైం చేశాడు అప్పుడు బాగానే వచ్చాయి కానీ సూపర్ రాలే, బట్ బాగా వచ్చాయి. ఎడిబుల్. ఇప్పుడు నాట్ ఎడిబుల్. బేసికలీ మా ఇంట్లో సాఫ్ట్ డ్రింక్స్ నాట్ అలౌడ్. మా మమ్మీ అసలు మాకు కొనివ్వదు. ఏదో ఫోర్స్ఫుల్గా అడుక్కుంటే కొనిస్తారు. కానీ నాకు కోక్ చాలా ఇష్టం. కోక్ తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్ సో మచ్. ఈ మధ్య నేను ఊరికే తాగుతుంది, ఎందుకో తెలీదు. ఐ లైక్ ఇట్ అలాట్, వే టు మచ్. అలా ఇంకా టైంపాస్ చేస్తున్నప్పుడు నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. తను బిజీ ఉన్నా కూడా షీ కేమ్, షీ సెలబ్రేటెడ్ మై బర్త్డే. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్తో మై డే బికేమ్ రియలీ రియలీ స్పెషల్. ఎవ్రీ ఇయర్ షీ డస్ సంథింగ్ ఆర్ ది అదర్. థ్యాంక్ యూ సో మచ్ రికీ బ్రో. ఇంకా దాని తర్వాత మమ్మీ మిర్చి బజ్జీ చేసింది. ఐ ఎట్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. తినేవి ఫస్ట్. నా ఫ్రెండ్స్ వచ్చారు, మంచిగా కేక్ కటింగ్ చేసుకున్నాను. ఐ ఫెల్ సో 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 హ్యాపీ. అండ్ వెళ్ళిపోయేసరికి ఐ థింక్ మళ్ళీ 10 అయింది. సో మమ్మీ మిర్చి బజ్జీ చేసింది. దేవ యమ్మీ యమ్మీ. ఇంకా 2 అవర్స్లో ఎండ్ అయిపోతుంది. బట్ దెన్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఐ లైక్డ్ ఇట్. సో అంతా అయిపోయేసరికి నా రూమ్ పరిస్థితి, దిస్ ఈజ్ మై రూమ్ పరిస్థితి. These are the flowers my friend got me. ఈ డెకరేషన్ నేను ఈరోజే తీయాలనుకోవట్లేదు బికాజ్ ఐ లైక్ ఇట్. లైక్ మంచిగా ఫెయిరీ లైట్స్ వస్తాయి. సో స్లోగా తర్వాత తీసుకుందాం. దిస్ ఈజ్ హౌ మై స్కిన్ లుక్స్ ఆఫ్టర్ స్కిన్ కేర్. ఈ పింపుల్స్ అన్నీ పోతే బాగుండు, బట్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఈరోజుకి దట్ ఈస్ ఇట్. దిస్ ఈజ్ హౌ మై బర్త్డే డే ఈవెంట్. కానీ నా ఫ్రెండ్స్ అందరినీ టుగెదర్ నేను అందరినీ మీట్ అయ్యేది మోస్ట్లీ సండే. బికాజ్ నాకు నా బర్త్డే రోజు నాకు మా ఫ్యామిలీతోనే ఉండడం ఇష్టం. సో బర్త్డే రోజు నేను పెద్ద ప్లాన్స్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటాను. సో సండే మీట్ అవుతాను. మేబీ దట్ క్లిప్స్ని కూడా నేను దిస్ వ్లాగ్లోనే కొంచెం అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైతే ఐఎమ్ రియలీ రియలీ టయర్డ్, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా వచ్చి ఉంటాను. ఏదైనా లైక్ ఐఎమ్ న్యూ టు దిస్ వ్లాగింగ్ అండ్ స్టఫ్ కాబట్టి ఇంతసేపు పట్టుకోవాలంటే కెమెరా మై హ్యాండ్ హర్ట్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఒక హ్యాండ్కి మజిల్ గ్రో అయ్యి ఇంకో హ్యాండ్ గ్రో అవ్వకపోవచ్చేమో అని చెప్పేసి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. నా ఫోన్ ఎంత డిస్టెన్స్లో, లైక్ 1 arm డిస్టెన్స్లో పెట్టి వ్లాగ్ చేయాల్సి వస్తుంది కెమెరాని. సో యా,
ఇంకా దాని తర్వాత దట్ నైట్ ఫ్రెండ్ తెచ్చిన ఫ్లాస్ని ఇలా వాటర్లో వేస్తూ ఉన్నాను. హాయ్ గైస్, సో ఈరోజు సండే అండ్ ఈరోజు నా బర్త్డే డిన్నర్కి అందరం కలుస్తున్నాం, ఫ్రెండ్స్ అందరం. నేను బంజారా హిల్స్లో బ్రూనో అండ్ బ్రీజ్ అనుకుంటా అందులో రిజర్వేషన్ బుక్ చేశాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 45 minutes అనుకుంటా, 45 to 40 minutes పడుతుంది. సో యా, దిస్ ఈస్ వాట్ ఐమ్ వేరింగ్. హాయ్ హాయ్, మా అక్క పార్టీ ఇస్తుంది guys రోజు. ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 46 minutes చూపిస్తుంది. సో నేను మా తమ్ముడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. నా ఫ్రెండ్స్ డైరెక్ట్ వచ్చేస్తా అని చెప్పారు. సో ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే బాగుండు, బట్ దెన్ ఇట్స్ హైదరాబాద్, ఇట్ ఇస్ సండే. బట్ ఇట్స్ ఓకే, నాకు నా పర్సనల్ డ్రైవర్ ఉన్నాడు. అండ్ వీ వర్ గోయింగ్ టు ది కెఫే. ఈవినింగ్ అయింది కాబట్టి మంచిగా కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రిటీ లైట్స్ వర్ ఆన్. ఇట్స్ లైక్ టెల్ మీ ఇన్ హైదరాబాద్ వితౌట్ టెలింగ్ మీ ఆర్ ఇన్ హైదరాబాద్. ఘోరం జరిగిపోయింది. బార్బన్ అండ్ బ్రీజ్ ఇస్ సో బ్యాడ్, అస్సలు బాగాలేదు. ఫొటోస్లో ఒకలాగా ఉంది, ఇన్ పర్సనల్ చూస్తే ఇంకోలాగా ఉంది. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో ఇంకా అలాంటి అంబియన్స్లో కూర్చోవడం సో కష్టం. సో ఇప్పుడు మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్స్ కాల్డ్ జాతర ఐ గెస్. సో దానికి ఇప్పుడు బుక్ చేసుకొని రిజర్వ్ చేసుకొని వెళ్తున్నాం. మీరు కూడా ఫొటోస్ చూసి మోసపోకండి. ఐ డోంట్ నో, ఇప్పటి వరకు ప్రతిదీ చూసే వెళ్తాం, బట్ దెన్ ఇట్ వాస్ సో బ్యాడ్. సో యా, సో ఇంకా వీ రీచ్ టు ది సెకండ్ ప్లేస్. ఈరోజు సండే కాబట్టి, అది కూడా లాస్ట్ మినిట్ కాబట్టి చాలా రష్ ఉండింది. కానీ వన్ ఆఫ్ అ ఫ్రెండ్ వెంట్ అండ్ స్పోక్ అండ్ ఏమైందో తెలియదు, దే లెట్ us in. సో థ్యాంక్ఫుల్లీ వి వెంట్ ఇన్. ఈ ప్లేస్లో ఐ ఫెల్ట్ దే చార్జ్డ్ మోర్ ఫర్ ది క్వాంటిటీ దే సర్వ్. మరి సండే అనో ఏంటో నాకు తెలియదు, బట్ ది ఫుడ్ వాజ్ గుడ్, కానీ ది క్వాంటిటీ వాజ్ రియలీ లెస్. ఇంకా దాని తర్వాత అక్కడ చాలా రష్ ఉందని చెప్పేసి వెంట్ ఫర్ ఇంకొక ప్లేస్ టు కట్ మై కేక్. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిపి నా తమ్ముడు ఫుల్ గట్టిగా అరుస్తూ ఉన్నారు. దే ట్రైంగ్ టు ఇన్సల్ట్ మీ అందరి ముందు. ఇంకేం చేస్తాం, దాని తర్వాత ఎవ్రీబడి వెంట్ హోమ్ ఆఫ్టర్ మై కేక్ కటింగ్. Finally, we are back home. This is the end of my birthday vlog. So first వెళ్ళిన ప్లేస్ అంబియన్స్ అస్సలు బాగాలేదు. వాడు ఫొటోస్లో చూపించి అక్కడ ఉండింది వాజ్ సో బ్యాడ్. ఐ కాంట్ ఈవెన్ టెల్, ఇట్ ఈస్ సో బ్యాడ్. ఇంకా తర్వాత ఇంకో ప్లేస్ని సర్చ్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో సండే కాబట్టి చాలా రష్ ఉండింది ప్రతి ప్లేస్లో. సో సెకండ్ ప్లేస్ మేము జాతరకి వెళ్ళాము. ది ఫుడ్ వాజ్ ఓవర్ ప్రైస్డ్, ది క్వాంటిటీ వాజ్ రియలీ లెస్, కానీ ఇంకా వీ డెంట్ హ్యావ్ మచ్ చాయిస్. టేస్ట్ వాజ్ గుడ్ ఓన్లీ, కానీ ది క్వాంటిటీ వాజ్ రియలీ లెస్. సో అందరం చాలా డేస్ తర్వాత ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి మంచిగా వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఇంకా అది అయిపోయిన తర్వాత వీ వెంట్ ఫర్ కేక్ కటింగ్. మంచిగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. But then yeah, hope you like this vlog, and if you do, like, share and subscribe. See you in the next vlog. Bye. హౌస్ వర్డ్స్లో వాకింగ్ చేయడం సో కష్టం. వర్కౌట్ కిందకే వచ్చిద్దమ్మా, ఎంత దూరం పెట్టాలి చూడు ఫోన్. అమ్మా నా బర్త్డే నీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం మంచి